మీ ఒంటి మీద బంగారంతో మీరు బయటికి వెళ్తే మీరు ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిందే. ఎప్పుడైతే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా బంగారం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి చైన్ స్నాచర్లు దేశవ్యాప్తంగా ఎక్కువగా బయటకు వస్తున్నారు, దోపిడీలకి పాల్పడుతున్నారు. సో రీసెంట్గా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మోదీ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత సుమారుగా 100 చోట్ల ఒకేసారి బంగారు ఏ అయితే గొలుసులు ఉంటాయో ఆ గొలుసులను తెంచుకుని వెళ్ళడానికి చైన్ స్నాచర్లు అందరూ కూడా బయటకు వచ్చారు. మీరు క్లియర్గా విజువల్స్లో పక్కన చూడొచ్చు. ఒకే రోజు వరంగల్లో 3 చోట్ల చైన్ స్నాచర్లు డివైడ్ అయిపోయి బంగారు ఆభరణాలని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక అడ్వకేట్ నైట్ చల్లగాలి కోసం బయట కూర్చుని ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. సడన్ గా వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి అతని మెడలో ఉన్న ఆ బంగారు గొలుసుని తెంచుకున్నాడు. తర్వాత పక్కనే వాళ్ళ గ్యాంగ్ బైక్ పైన ఎక్కి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చూడొచ్చు. ఒక మహిళ వృద్ధురాలు ఆమె సో నడుచుకుంటూ వాకింగ్ చేస్తుంది. అదే టైంలో ఒక గ్యాంగ్ ముందుగా బండి మీద వచ్చి చెక్ చేసుకుని తర్వాత ఒక పర్సన్ దిగి ఆమె మెడలో ఉన్న ఆ గొలుసును తెంచుకుని మళ్ళీ బండి వెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ప్లేస్లో కూడా అలా పిల్లవాడికి బయట అన్నం తినిపిస్తుంది. సో ఆ గ్యాంగ్ ఆమెని అబ్జర్వ్ చేస్తూ సడన్ గా ఒక పర్సన్ వచ్చి ఆ మెడలో నుంచి ఆ గొలుసుని తెంచుకుని పుస్తోలు తాడు తెంచుకుని వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఈ ప్యారెడ్ గ్రౌండ్ లో బంగారం 1 సంవత్సరం పాటు మీరు కొనొద్దు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరిగిన ఈ వార్ వల్ల. సో అంటే భారత్ లో దిగుమతులు చేసేందుకు ఈ బంగారం రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ సో ఇదంతా కూడా ఎక్కువగా ఉంటే వారు లాభాలు పొందుతారు, ఆర్థికంగా లాభపడతారు. సో దాన్ని మనం ఆపాలంటే దాన్ని కట్టడి చేయాలంటే బంగారం ఖచ్చితంగా కొనడం తగ్గించాలి. అది ఆయన మహిళలకి చెప్పింది. సో చాలా మంది ఆయన ఎప్పుడైతే ఆ రకంగా వ్యాఖ్యలు చేశారో చాలా మంది చైన్ స్నాచర్లు ఈ దొంగలు అందరూ కూడా బయటకు వచ్చి అమ్మో బంగారం రానున్న రోజుల్లో రేట్లు ఎక్కువ పెరుగుతాయేమో, బంగారం అసలు దొరకడమే కష్టమేమో, ఇప్పుడు బంగారం మన దగ్గర ఉంటే మన కోటేశ్వర్లు అవ్వచ్చామని ఒక ఆలోచనతో, డబ్బులు వస్తాయని ఒక ఆలోచనతో చాలా మంది ఈ బంగారు ఆభరణాలు దోచుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఇందులో ఈ దొంగల్లో ఎక్కువగా ఎవరున్నారో తెలుసా? బీటెక్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంటే జాబులు కోల్పోయిన వారు, రీసెంట్గా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది కూడా జాబులు కోల్పోయారు. సో ఈ దొంగల్లో ఎక్కువగా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. రీసెంట్గా వరంగల్లో అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో చైన్ స్నాచింగ్ అనగానే సహజంగా మహిళలే గుర్తుకొస్తారు. ఒంటరి మహిళలే మెడలో బంగారు ఆభరణాలు, పుస్తెలతాలు వాటిని లాక్కునే వెళ్ళే ఘటనలు నిత్యం మనం చూస్తూ ఉంటాం. కానీ చైన్ స్నాచర్లు ఇప్పుడు మరింత బరితెగించారు. మగవాళ్ళను కూడా వదలడం లేదు. మెడలో విలువైన బంగారం గొలుసులుంటే చాలు బరితెగించి వారు తెంచుకుపోతున్నారు. తాజాగా వరంగల్లో చైన్ స్నాచర్లు ఓ న్యాయవాది మెడలో బంగారు గొలుసును తెంచుకుపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయింది వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా తెంచుకుని వెళ్ళారు అని చెప్పి. సో బంగారు ధరలు పెరిగిపోవడంతో దోపిడీ దొంగలు బరితెగిస్తున్నారు. ఒంటరి మహిళలు వృద్ధులపై దాడి చేసి మెడలో బంగారు పుస్తెలతాలు తెంచుకుపోతున్నారు. రోజుకొక చోట చైన్ స్నాచింగ్స్ మహిళలను హడలెత్తిస్తున్నాయి. అయితే మెడలో బంగారు గొలుసులు ఉంటే మహిళలే కాదు మగవారికి కూడా ముప్పే. ఇక చైన్ స్నాచర్లు మగవారిని కూడా వదలడం లేదు. తాజాగా వరంగల్లో వరంగల్ దగ్గర ఒక నగరంలో ఈ చైన్ స్నాచింగ్ సంబంధించిన గ్యాంగ్ ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకి గురి చేస్తున్న పరిస్థితి. ఒక్క రోజులోనే వరంగల్ నగరంలో 3 చైన్ స్నాచింగ్స్ జరిగాయి. పల్సర్ బైక్ పైన వచ్చిన 3 దొండగులు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మెడలోని బంగారు గొలుసులు తెంచుకుపోయారు. 2 ప్రాంతాల్లో మహిళల మెడలో పుస్తెలతాడు వారు తెంచుకుపోయారు. మరో చోట ఒక మగ వ్యక్తి మెడలో గొలుసు లాక్కెళ్ళిపోయారు. తర్వాత కాశీ బుగ్గాలోని సొసైటీ కాలనీ రోడ్ నెంబర్ 3 దీపాశ్రీ అనే మహిళ బయట పిల్లలకు అన్నం తినిపిస్తున్న క్రమంలో పల్సర్ బైక్ పైన వచ్చిన 3 దొండగులు మెడలో చైన్ లాక్కెళ్లారు. అలాగే హనుమకొండలో లోటస్ కాలనీలో మరొక ఘటన జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో
బంగారు పుస్తెల తాడు లాక్కెళ్ళిపోయారు. ఇక మహిళల పుస్తెల తాళ్ళు కోసం గాలిస్తున్న క్రమంలో మరో ఘటన జరిగింది. క్రిస్టియన్ కాలనీలో మైదా వివేక్ అనే అడ్వకేట్ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి బయట ఒంటరిగా కూర్చున్న ఆయన మెడలోని బంగారు గొలుసును దొంగలు తెంచుకుపోయారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో కింద పడ్డ న్యాయవాదికి చాలా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఇక వరంగల్ నగరంలో జరుగుతున్న ఈ వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే 3 చోట్ల చైన్ స్నాచింగ్స్ జరిగాయి. ఆడవాళ్ళకే కాదు బంగారంతో మగవాళ్ళకు కూడా ముప్పే అని చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి. సో గైస్, చూసారు కదా, బంగారం మన దగ్గర ఉంది కదా అని చెప్పి షో చేయడానికి మెడలోని చేతులకి ఉంగరాలు పెట్టుకుని నీట్గా షో చేస్తే బయట ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సింది. ఎందుకంటే వారు కిడ్నాప్ చేసి కూడా బంగారం దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నార్మల్గా మెడలో ఉంటే దాన్ని తెంపుకుని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇక మన ఒంటిపైన ఇంకా ఎక్కువగా బంగారం కనిపిస్తే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బంగారం దోచుకుని కొట్టేసి పడేసిన ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. బంగారం ఉంటే దాచుకోండి. మోదీ గారు చెప్పినట్టు 1 సంవత్సరం పాటు మహిళలు ఎవరు కూడా ఎక్కువ బంగారం కొనొద్దు. అవసరమైన దాన్ని మాత్రమే కొనుగోలు చేయండి, అంతకు మించి ఎక్కువగా కొనొద్దు.